జనరల్‌గా మనం ఎవరిని కించపరచడం కాదు గానీ, మాస్టర్ రాయాలంటేనే కొంచెం కష్టం అవుద్ది. ఇలా కష్టం ఇలా క్లియర్‌గా అక్షరాలు అన్ని చోట్ల ఒకేలా ఉండగా. ఏడవ తరగతి పిల్ల బోర్డ్ మీద ఇలా రాసింది. బోర్డ్ మీద రాయటం మామూలు విషయమేం కాదు. పిల్లలు మనల్ని ఇమిటేట్ చేస్తూ నేర్చేసుకుంటారు. చాలా అద్భుతమైన పద్యం. పరమ దయాకర శుభకర నరవరనుత గరుడగమన నగధర పరమ మురహర భవహర మాధవ ధరధరనుత ధవళనయన దశరథ తనయ. ఇలా మనకు పద్యాల్లో కూడా చాలా విషయాలు మనకి పనికొచ్చేవి ఉంటాయి. ఈ పద్యం గొప్పతనం ఏంటంటే ప్రతి అక్షరానికి తలకట్టు ఉంది. తలకట్లు బాగా ప్రాక్టీస్ చేయడానికి ఈ పద్యం బాగా ఉపయోగపడుతుంది. జనరల్‌గా ఇప్పుడు మనం 10థ్ క్లాస్ పరీక్షలు రాసే పిల్లలు మార్జిన్ కొట్టడమే లేదండి అసలు. పేపర్‌లో ఏదో కొన్నట్టుగా చిన్నగా ఏదో ఒక గీత గీస్తాడంతే. మార్జిన్ కొట్టడు. క్వెషన్ నంబర్‌లు కరెక్ట్‌గా ఎయడు. అక్షరాలు గుండ్రంగా ఉండక్కర్లా. బాపు గారిని ఒకసారి ఏదో లిఫ్ట్‌లో దిగుతూ ఉండంగా ఒక పెద్దాయన అడిగారట. అప్పుడే పరిచయమైన వ్యక్తి. "ఏమయ్యా బాపు అంటే నువ్వా? అక్షరాలు అందంగా ఉండాలంటే గుండ్రంగా ఉండక్కర్లా వంకరగా అయినా ఉండొచ్చు అని నిరూపించావయ్యా" అన్నారు. బాపు గారి ఫాంట్ చూస్తే మనకు అలా అనిపిస్తది కదా! అలాగే వంకరగా ఉన్న అక్షరాలైనా బాపు గారియి ఎందుకు అందంగా ఉంటాయి? పేజీ